మరో పాట పాడుకుంటాం. సియోను గీతాల నుంచి మనం 598వ పాట పాడుకుంటాం. ప్రార్థన వినడు దేవా అనే పాట పాడుకుందాం. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. ప్రార్థమునెల్లను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. ఒప్పుకొను చుంటి మిలాలో మా పితరుల వలె మేము, ఒప్పుకొను చుంటి మిలాలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్ల ద్రోసి దారి చేరితి మమ్ము చూడు. స్వార్థమునెల్లను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. ఇరుకున పడి ఉంటిమి, పరులెల్లరు మమ్ము చూచి, ఇరుకున పడి ఉంటిమి, పరులెల్లరు మమ్ము చూచి, పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా. పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లోసి దారి చేరితి మమ్ము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా, ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా, త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. స్వార్థమునెల్లను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మను మాలో,
సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థములను త్రోసి దారి చేరితి మమ్ము చూడు. స్వార్థములను త్రోసి దారి చేరితి చూడు. సరే, ప్రార్థనలోకి మనం ప్రవేశించుకుందాం. కూర్చోండి. పాడే కూర్చోండి. కూర్చోండి. ఒకసారి రికార్డు ఉందో చూసి కూర్చోండి. మంచిది. మనం ఈ యొక్క సమయంలో మన సహోదరులు దేవుని యొక్క చేత రక్షింపబడిన జోయల్ గారిని బట్టి, మరి ఆ దేవాది దేవుడు ఎన్నుకున్న ఈ కుటుంబాన్ని బట్టి దేవుని ఎంతగానో ఈ అన్ని జనుల మధ్యన మరి దేవాది దేవుడు మరి ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప ధన్యత అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. చూడండి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ప్రార్థనలోకి ప్రవేశించక ముందు కొన్ని మాటలు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 52వ అధ్యాయము మనం 11వ వచనం చదువుకుంటాం. 52వ అధ్యాయం 11వ వచనం ఒకళ్ళు చదవండి. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, ఈ మొదటి వర్తమానంలో కొద్దిసేపు మీరు మాట్లాడండి. రెండవదిగా మరి ప్రార్థన కొరకు మరి సేవకులను వాడుకోండి, సహాయం చేయమని, కృప చూపించమని, దేవా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి ఉంచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇక్కడ తండ్రి అయిన దేవుని చేత మనము పిలువబడి రక్షింపబడి దేవుని కొరకు మనము ఈ లోకములో సాక్షిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి దినము కూడా ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నానంటే, అపవిత్రమైన స్థలములను విడిచిపెట్టి పోవాలి. పవిత్రమైన దేవుని యొక్క పాదాల దగ్గర మనం ఏం చేసుకోమంటున్నాడు? ఇక్కడ పవిత్రపరుచుకొనుడి అంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే, పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి? పరలోక రాజ్యం ఎవరిది? పవిత్రులదు. యేసు రక్తములో కడగబడిన వారిది. దేవుని కొరకు మరి రక్షింపబడినప్పటికీ కూడా మనుషులమైన మనం క్షణక్షణమున ఏమవుతూ ఉంటామంటే తప్పిపోతూ ఉంటాం. కనుకనే యేసు రక్తము ప్రతి పాపముల నుండి నిన్నేం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. అందుకని ఇంకా వేరొక రక్తం వల్ల మరి నీ పాపాలు పరిహారం కావు. కనుకనే అందుకని అంటున్నాడు, మీరు అపవిత్రమైన చోటు నుండి పోండి. ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడానికి వెళ్ళాలి. కనుకనే మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము కూడా చేయవలసిన పని.
కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవాది దేవుడి లోకానికి